హాయ్ అండి మీ అందరికి. ఇదిగోండి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఒక గంట అరగంటలో మేము చర్చికి బయలుదేరుతాం. దానికి ముందుగా ఇదిగోనండి బిర్యానీ తెచ్చాను, పెట్టుకొని తింటున్నాం. తిను బిర్యానీ. మా పాప మా అమ్మ. ఇప్పుడు 9 అయింది. ఓకే అనుకో. ఇదిగోండి తీసుకొచ్చాను బిర్యానీ. వంటం తాజా బిర్యానీలో తీసుకొచ్చాను. ఆల్రెడీ వీళ్ళు పెట్టుకున్నారు. ఇదిగోండి ఉల్లిపాయలు, శారువా ఇది అదే కట్ట, ఇదిగోండి గోంగూర కర్రీ కూడా ఇచ్చారు. అది వేసుకొని తినేస్తాను నేను. బిర్యానీ అయితే చాలా బాగుందండి. నేను తెచ్చి కూడా చాలా రోజులు అయింది. ఎందుకు వంటని వెళ్ళాను పని మీద, సరే అని చెప్పి తీసుకున్నాను. చిన్న బిస్కెట్ మొక్క ఇచ్చే. ఏంటి తెల్ల అన్నం పెట్టావా? టమాటా చట్నీ, పోతే ఇదేంటి బెండకాయ వేపుడండి. అది మార్నింగ్ చేశారు. ఇప్పుడు నాకు బాగా ఇష్టం. నేనేంటంటే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఈరోజు లాంగ్ వెళ్ళాము, వచ్చి ఇప్పుడే తింటున్నాను. నాకు భలే ఇష్టం. నువ్వే చేసావా? అబ్బో అట్టయితే అసలు ఈరోజు మామూలుగా ఉండదు అనమాట. ఈ బొడ్డోడు మాత్రం చేతులు పెట్టేస్తున్నాడు. ఈ పచ్చళ్ళు ఏవలా అదిరిపోద్ది. కొంచెం తీయమ్మా బొడ్డోడిని. పచ్చడమ్మా తీసుకోకూడదు. పడింది పట్టుకో. ఏ పచ్చడి ఏదైనా స్వీట్ అయితే తినొచ్చు, కానీ నీకు తెలియక వస్తున్నావు దగ్గరికి. ఈ ముద్ద తినేసి హీటర్ పెట్టుకుంటున్నావా? రెడీ అవుదామని. ఓకే, నువ్వు చేసినా నాకు కూడా పెట్టు. చిన్ని చేయదా? బొడ్డోడు చేయించారా? బొడ్డోడికి చేయించారా? అదే చిన్నపిల్లడుగా తలిపేసి ముళ్ళాడు వస్తాడు. ఇవ్వండి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాం మేము. పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు చేసేసి చర్చికి వెళ్ళాలండి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాపాడాడండి. ఎన్నో ప్రయాణాల్లో, మన ఉద్యోగాల్లో, మన చేతి పనుల్లో. అంటే చేతి పని చేసుకునే వాళ్ళు చేతి పని, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు. ఎప్పుడన్నా అనారోగ్యాలు వచ్చినప్పుడు మళ్ళా మనం దేవుడి వల్లే కోలుకుంటామండి, ఆయన కృప వల్లే. అది మాత్రం మనం గమనించుకొని ఈరోజు మాత్రం ఆయన ఒక్కసారి సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకొని ఈరోజు మాత్రం తప్పని ఏంటంటే రెగ్యులర్గా మనం ప్రేయర్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ రోజన్నా మనం చర్చికి వెళ్ళి ఒక్కసారి మనకి ఈ సంవత్సరం అంతా ఏం జరిగినాయి, ఏ నష్టాలు జరిగినాయి, ఏం సంతోషం జరిగింది, మన దేవుడు ఏ విధంగా కాపాడాడు, ఇలాంటివన్నీ మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకి మనం ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకోవాలండి మనస్ఫూర్తిగా. అలా చెప్పుకుంటేనే మనల్ని ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ విషయంలో అయినా దేవుణ్ణి మనం ఆ విధంగా స్తుతిస్తే ఏంటంటే అండి, మనం ఏదన్నా మనకి ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బందులు ఇరుక్కుపోకుండా మనల్ని బయటికి తీసుకొస్తాడు. అది మాత్రం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. ఏదో సాగిపోతుందిలే అని చెప్పి మనం అలా ఉండకూడదు. దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. అంటే ఎవరి దేవుడిని వాళ్ళు, నేను అనేది ఏంటంటే ఎవరి దేవుడిని వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలి. అది నేను చెప్పేది. మేము అనుకోండి చర్చికి వెళ్తాం, అక్కడ చర్చిలో యేసు ప్రభువుకు మేము ప్రార్థన చేసుకుంటాం. ఈ సంవత్సరం అంతా 12 నెలలు మమ్మల్ని కాపాడేవయ్యా అని చెప్పి ఆయన ఆరాధించుకుంటాం. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాం ఆయనకి. మీరు కూడా కొంతమంది ఇదంటే వాళ్ళ నమ్ముకున్న దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. అది నేను చెప్పేది. ఓకేనండి, మేమైతే బయలుదేరి చర్చికి వెళ్ళాలి. ఏం చేస్తున్నారు? మీరేం రాస్తారా? చక్కగా వేయండి, బాగుంటుంది. ఏమన్నా బిసెంట్ రోడ్లు తెచ్చారు ఇయ్యనా? అటు ముగ్గెత్తే అదే వచ్చేస్తుంది ముగ్గు. ఏంటి కొత్తగా వచ్చినాయండి ఇవి? పాత నుంచి అబ్బో నెమలి అసలు మామూలుగా లేదుగా. అర్థం చేపిస్తాను నాకు. నేనేంటో జల్లులు కొంటాయి, పిండి జల్లు కొంటాయి అనుకున్నా. చక్రాలు చేస్తాడు పెట్టు అనుకున్నా, నాకు తెలియదుగా. చెప్పు.
నాకేం తెలుసు అది గురించి. బాగుంది, నెమలు వచ్చింది కొంచెం ఇక్కడ పడింది. అట్లా చూపిస్తాను నాకు. తర్వాత ముగ్గు బాగున్నాయి. న్యూ ఇయర్కి ఏదో ఇక్కడ మొత్తానికి అడవులు చేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ గ్రీన్ ఇప్పుడు గ్రీన్ చేస్తున్నావా? చూడండి, అట్లా జల్లీలాగా పెట్టి కలర్ వేసి అలా చేస్తున్నారు. అది నిదానంగా చూడండి. అది సూపర్గా ఉంది. ఏమో మెరూన్ కలర్, మధ్యలో వైట్. ఇది గుడ్డ నా మొహం చూస్తాడు. ఏంటి మా తాత మాట్లాడుతుండే. ఇదేం గ్రీన్ బాగుంది. పైన కూడా గ్రీన్ వేస్తావా? మంచి అడవుడు చేసుకుంటున్నారు. ఏంటో తొందరగా బయలుదేరాలి. ఎంత టైం ఇప్పుడు? పాప అయితే ఇబ్బంది పెట్టేస్తుందండి. ఏనట్లేదు వాడు అమ్మని. అగో ఏడుస్తుంది. నాకు ఇవ్వండి ముగ్గులు, నేను వేస్తానంటుంది. ఇంకా టైం ఉందని అంటున్నాం మేము. అప్పుడు వేయాల్సిన టైంలో వేయరు. నేను చదువుకోవాలి, నాకు పని ఉందంటారు. ముగ్గులు వేయమ్మా అంటే అంతా ఏంటంటే అదేంటి చూడాలని ఎన్ని ఆపేస్తున్నారు. వేయట్లేదా? మీరేం డ్రైవా? నువ్వు అటు వెళ్ళాము. ఇదిగోండి, చాక్ పీస్తో రాస్తే అది కనిపించట్లేదు. మళ్ళీ మా అమ్మాయి ఏంటంటే ముగ్గుతో వేస్తుంది. అలా వేసారు చిన్న సింపుల్గా. ఒకటి కలర్ అయ్యి కలర్, ఒకటి వైట్ అయ్యి వెయ్యి. ఈ రంగులన్నీ నిన్న బిసెన్ రోడ్లో తీసుకున్నామండి. మీరు చూశారు కదా దీని ముందు వీడియో. ఏమేమి కొన్నాం ఏంటన్నది ఉంటుంది. సింపుల్గా రాసే అది కలర్స్ వేసుకోవచ్చులే. నీకు వస్తే రాయొచ్చుగా ముగ్గు పెట్టచ్చు. కలర్ వేసిద్దిలే అమ్మ. నేను చాక్ పీస్తో అయితే రాస్తా కానీ ముగ్గుతో రాదు. అంతే, బాగానే ఉంది. అక్కడ న్యూ అని పెట్టి, న్యూ కింద ఏమో ఈఆర్ అని పెట్టి 2026 అని పెట్టి చాలా సింపుల్గా డబ్ల్యూ. వేసలేదు ఇక్కడ చాలే. న్యూ ఇయర్ అంతే సింపుల్. 26 పెట్టే ఇంకా. అది 2026 పెట్టారు. అది 26 కదా? కాదు, 25 పెట్టేస్తా చూడు. ఓకే, బాగుంది. చాలే. హ్యాపీ న్యూ ఇయర్. ఇదేంటి ఇది? న్యూ ఇయర్. బాగుంది. చాలే. ఇంకా అవి పెడతారా పూలు ఏమన్నా? అమ్మ వచ్చి డెకరేషన్ చేసిద్దిలే. దా డెకరేషన్ చేయి. ఎక్కడన్నా మా పాప ఇట్లా రాసింది. ఇంకా నేను అన్ని ఇట్లా ముగ్గులేటి నాకు కూడా చిన్నప్పటి నుంచి వచ్చండి వేయటం. ఇంకా నేను కలర్స్ వేస్తాలే, మా బుడ్డమ్మ వేయలేట్లేదని నేను కలర్స్ వేస్తున్నాను. మా పాప రాసింది. ప్లేస్ చిన్నది, అందుకే కొంచెం చిన్నగా రాసుకున్నాను. ప్లేస్ బాగా చిన్న. ఎంతమంది ఇంట్లో అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. మన ఇంటి దగ్గర అయితే బాగా వేసేవాళ్ళం. ఏదో ఒకసారి చూపిద్దాం. కలర్ ఏదో నేను కలర్స్ వేసాను. చూశారు కానీ ఇందాక ఊరికే ఇంకా చిన్నదే కదా అలా రాసి కలర్స్ వేస్తుంది. ఇవి కూడా ఉన్నాయి. చామంతి పూలు అయితే తెచ్చా. నేను మధ్యలో అక్కడ పెడతానంటే పెట్టు, బాగుంటుంది. ఆ పూలు ఎవరు వచ్చింది పెట్టుద్ది. ఇది చామంతి పూలు. నేను కొంచెం తెచ్చావు, ఎక్కువ తెచ్చావుగా? కొంచెం ఏది వేస్తున్నావా? ఆ ముగ్గుల మధ్యలో చామంతి పూలు కూడా పెడుతుందండి. మాకైతే చాలా సింపుల్గా ఉంది ముగ్గులు. ఎలాంటివి మేమైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. అంత పాత ఇంట్లో 2 ప్లేస్ లేదు కాబట్టి, మళ్ళీ ఈ అపార్ట్మెంట్లు కాబట్టి ఎక్కువ వేయలేం. జాగ్రత్త పెట్టు. దగ్గర చూపిస్తాలే, ముందు పెట్టు. చూపిస్తా నాకు.
ఫైనల్గా అయితే ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని 2026 అని ఇలా నెమళ్ళు పోతే ఇగో ముగ్గు అలా ఇగో చూసారండి పూలు ఊరికే డెకరేషన్ అంతే ఇగో ఇలా చేశారనమాట. మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మేమైతే బయలుదేరిపోయాము. మా పాప మా మనవరాలు కూడా చక్కగా రెడీ అయిపోయారండి. ఇంకా మేమేంటంటే ఇక చర్చికి బయలుదేరాం. మళ్ళీ చెప్తున్నానండి మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా అరగంటే ఉంది, అందుకని అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. వస్తున్నావా? మా బుడ్డోడు అయితే పెద్ద చెప్పేసుకొని ఆడుకుంటాడు. ఇది మంచి సరదాగా ఉంది. బయటికి వెళ్తున్నాం, ఆచి వెళ్తున్నామని చక్కగా గాజులు వేసుకున్నాడు మా బుడ్డోడు. ఏం చూపించినాను నీ గాజులు? చూపించు గాజులు. అప్పుడు లాకెట్ కూడా తొడుక్కున్నాడు. చెప్పు. అండి చర్చికి వెళ్తున్నామండి. ఇంకా బయలుదేరి టైం అయింది కదా, ఇంకెళ్తున్నాము. ఇది కూడా మా మనవరాలు కూడా రెడీ చేసాము. అవి ఏదన్నా వర్క్ డ్రెస్లు వేస్తూ ఉంచట్లేదండి, చిరాకు పడుతున్నాను. మామూలుగా డ్రెస్ ఓకే. ఏదే ఇప్పుడు వెళ్దాం. చిన్నకి షూ వేయలేదు. ఓవర్ బుక్ చేయరా చిన్ని? ఇగో షూ వేసుకో, ఆచేద్దాం. ఇవ్వండి, ఆటో బుక్ చేసుకుంటున్నాము చర్చికి వెళ్ళటానికి. ఇంక వెళ్ళిపోదాం, అయిపోయింది. గదిలో లైట్ తీసే, ఇలా గదిలో లైట్ తీసే. ఉండాలి మందులు అయ్యి దగ్గరలో. నేను ఇంతకుముందు కూడా మన క్రిస్మస్ అని చెప్పామండి. దగ్గర 27 సంవత్సరాల నుంచి అదే చర్చికి వెళ్తున్నాం, మాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి. అందుకని మేము ఏంటంటే రెగ్యులర్ చర్చి కంటే ఒక హ్యాపీ న్యూ ఇయర్ ఇదే న్యూ ఇయర్కి క్రిస్మస్కి అక్కడికి వెళ్తాం. ఈ రోజు వెళ్ళే చర్చికి. అది నేను చిన్నప్పుడు ఆ లెక్కలో చూసుకుంటే నా మ్యారేజ్ కాకముందు కూడా 40 ఏళ్ళ నుంచి అదే చర్చికి వెళ్తాను. క్రిస్మస్ నేను చదువుకునేటప్పుడు కూడా అదే చర్చికి వెళ్ళేవాడిని. స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ చర్చికి వెళ్ళేవాడిని. న్యూ ఇయర్కి, హ్యాపీ ఇదే క్రిస్మస్కి. వాటర్ బాటిల్ పెట్టారా అన్న? మరి ఎట్లా అక్కడ వాటర్ ఉంటుందా? అది తాగుదాం. వాటర్ తెచ్చుకోవాలి. అదే స్టీల్ బాటిల్ నైట్ తాగుదామా అని నేను తాగుతా. సరేలే, వద్దులే. చిన్న బాటిల్ ఏదో పట్టుకోరు, మళ్ళీ నాకే ఇచ్చేస్తారు బాటిల్ పట్టుకోండి. సరేలే, వద్దులే. సరే ఇక వెళ్దాం. బుక్ అయిందా? వాడికి షూ వేయాలిరా. వేసుకోండి, షూ వేసుకోండి. వడ్డాడా షూ వేసుకోరా. బాగుంది డ్రెస్. పుట్టాడు ఫోటోలో లైట్ కనబడు. ఫోటోలు ఏంటంటే లైట్ కనబడు. చెరిపేసుకున్నావా? టవల్ తెస్తాను, టవల్ తీసుకొచ్చాలి. వెళ్ళేటప్పుడు చలిగా లేస్తుంది. టవల్ తీసుకురా, మంచిది. పుట్టాడికి కప్పుదాం. చేస్తాడు పాడి మరి. మరి షూ చాలా తీసుకోవాలి. వేసారు చిన్న. రండి, ఆటో కూడా వచ్చేసింది. లైట్ అవసరం లేదు, ఇక్కడ వెళ్ళిపోతాంగా. ఓ లైట్ వేసాడు. అదే వచ్చేసరికి అబ్బా అమ్మో ఆట వచ్చేస్తుంది. పద పద. జాగ్రత్త దిగమ్మా నువ్వు. ఇక ముగ్గులు బాగా వేశారు. ఇదిగోండి. పండి పండి పండి.
ఇదిగోండి మేము ఆటో కట్టుకొని చర్చికి వచ్చేసాం. ఇక చర్చిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను షూట్ చేస్తానండి. ఇప్పుడు చెప్పు. బాకీ అన్నట్లేదా? అది అది ఎటు వెళ్ళిపోతుంది ఇట్రా. మొత్తం కాంపౌండ్ అంతా పరిగెడుతుంది, ఒకసారి ఉండదు. కాఫీ తాగుదాం పండి, రండి. దారా చిన్ని కాఫీ తాగుదాం దా, కాఫీ తాగుదాం రండి. కాఫీ మాకు న్యూ ఇయర్కి ప్లస్ క్రిస్మస్ కూడా కాఫీ టీలు ఏర్పాటు చేస్తారండి. అదన్న తాగుదాం. ఇదిగో అటు ఇటు వెళ్ళిపోతుందని మేము భయపడిపోయి వాకింగ్ అనకుండా కాంపౌండ్ అంతా పరిగెడుతుంది, ఎక్కడ పడిపోద్దని మా భయం. నాకు ఇందామని వచ్చాం. దేవుని మాస్టర్ గారు చక్కగా చెబుతున్నారు, ఇంతేగా ఎన్నిస్తేగా మమ్మల్ని. ఇంకొక 4వ బొమ్మ తీసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేయాలంట. ఇప్పుడు ట్రై చేస్తే ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఈ బొమ్మ ద్వారా నువ్వు జ్ఞాపకం ఉంచుకో అని తెలియజేశారంట. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఏ సమయంలో ఎలా ఉండాలో ఆ బొమ్మ ద్వారా తెలియజేశారు. దేవుని యొక్క వాక్యము తాగుతున్న పాలు తీసుకొచ్చాం. కాసి కోసి తీసుకొచ్చాం. అయితే బెలూన్స్ ఏమైనా అమ్ముతున్నారు, అది తీసుకురా. బయటికి వెళ్ళి తెచ్చుకుందాం. ఒకటి తీసుకురా, ఏడుతుంది. బెలూన్సా? బొడ్డోడు పడుకున్నాడా? మరి ఏడిసింది నిద్ర వచ్చినట్టు? కాదు, ఆడి ఆడి కాలు నొప్పి, అది కాలు నొప్పులు వచ్చి నేను కాసేపు తిరిగితే నాకే నొప్పులు వచ్చినాయి. నిద్రకు వచ్చే టైం కదా, నిద్రపోవట్లేదు, ఆడుకుంటలేదు, అక్కడ ఏడుస్తుంది. ఇప్పుడు దాకా ఆడింది, కాలు నొప్పులు వచ్చేసినాయి. జనవరి 8వ తారీఖు మన ఆలయ ప్రతిష్ట పండుగను పురస్కరించుకొని జనవరి నెల 7, 8 తారీఖులలో మొదటి గురువారంలో ఉద్యోగ సభలు ఏర్పాటు చేయబడినవని మీకు తెలియజేస్తాను. 2 గంటలకు ప్రసంగ సభ జరుగుతుందని మీకు మంగాచార్యుల గారు ఏడు జనాన్ని చేసి దైవవర్తమానం అందిస్తారు. చర్చ్ ప్రధానంగా ఏడు జిల్లా వారు దైవవర్తమానాన్ని అందిస్తారని తెలియజేస్తారు. ఈ సభలో మన స్థానిక ఇదంతా కార్ పార్కింగ్ ఉంటుందండి. మొత్తం కార్లు, బండ్లు అన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకునేది అనమాట. నూతన సంవత్సరానికి గ్రీటింగ్స్, బ్లెస్సింగ్స్ పంపించిన ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఎదురు నడుస్తున్నారు. పాపకాక బెలూన్ తీసుకొని ఇంక బయలుదేరుతాం. అసలు అయితే పాస్టర్ గారు అయితే న్యూ ఇయర్కి మంచి మెసేజ్ ఇచ్చారు. అయితే పాప ఏడటం వల్ల అదంతా మేము వినలేకపోయామండి.
ఎవరు ఈ అమ్మాయి? స్కూల్ మెట్ రెడ్ తెచ్చాను నేను రెడ్ తీసుకున్నా బెలూను. రెడ్ తీసుకొచ్చాను. నీకేమైనా కావాలి అర్చని బెలూను ఆడుకోవా? నువ్వు ఆడుకోవా? చూడండి మా ఓడికంటే ఒక బెలూన్ కావాలంట బొడ్డోడికి, తీసుకుంటాం. ఇదిగోండి మా బొడ్డోడికి అయితే మెరూన్ బెలూన్ తీసుకున్నామండి. ఇంకేం తీసుకున్నారు? ఊదుకునేదా? ఎంత అంటది? ఎంత? ఇది 30 రూపాయలు. సరే ఆటో మాట్లాడు. ఆటో బుక్ చేసావా లేకపోతే మాట్లాడుకోండి. ఏ ఆటో అడిగినా బుక్ చేసుకున్నారు అంటున్నారు. మేము మామూలుగా మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇదిగో మా పాప అయితే ఆటో బుక్ చేస్తుంది. బుక్ చేసేవారు చిన్ని అవుతుందా? ఆటో వస్తే ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఇక మా పాప ఏడటం వల్ల న్యూ ఇయర్ మెసేజ్ పూర్తిగా వినలేకపోయాం. ఇదిగోండి మా బుడ్డోడికి ఒక బూర కొన్నాం. ఇలా ఓదాలంట. అసలు ఇది ఎట్ట ఓదాలో కూడా నాకు తెలీదు. అదేం క్యాన్సిల్ చేసాడు. ఇంకోటి బుక్ చేయ ఆటోలు రావట్లేదండి. ఒకటి వచ్చినట్టు వచ్చి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు. 2 అయింది టైం. మంచులో చిన్నపిల్ల రావట్లేదు. చాలా జనం ఖాళీ లేదు. చాలా మంది వచ్చారండి. చాలా బాగా చెప్పారు. వాక్యం చాలా బాగుంది. బాగా చెప్పారు కానీ పూర్తిగా కాకపోతే మా మనవరాలికి ఆటలాడతా అదంతా తిరుగుతా కాసేపు ఏడ్చింది అలిసిపోయి. ఇక్కడికి వచ్చేసి బాగా ఇదిగోండి ఆటో అంటే వచ్చేస్తుందంట. బుక్ చేసింది మా పాప. చేస్తున్నా కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. అంటే మిడ్ నైట్ కదా అందుకని క్యాన్సిల్ చేస్తున్నారు. సర్లే నీకు సంవత్సరానికి ఒక్కసారే కదా రోజు రాగా రోజు వద్దాం. ఇప్పుడు దాకా నోటితో చెప్పామండి. బోరదారు చదువుతాం హ్యాపీ న్యూ ఇయర్ అని. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మర్చిపోయాము. ఈ ఆట ఆడవాళ్ళ కూడా మర్చిపోయాము. మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా పాప తరఫున అందరి తరఫున మీకు హ్యాపీ న్యూ ఇయర్. అంటే ఈ సంవత్సరం అయితే మనందరం హ్యాపీగా ఉండాలండి. అందరం బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఎలా అయితే ఆటో వచ్చేసిందండి. బుక్ చేసుకున్నాము. ఇక ఈ ఆటో ఎక్కేసి వెళ్ళిపోతామండి. ఎక్కండి పదండి. గాజులు అని పడిపోయినండి. బంగారు గాజులు చూస్తున్నాం. జాగ్రత్త చిన్ని తీసుకురా. ఎట్టయితే ఆటో వచ్చిందండి. హాయిగా ఉంది. వెళ్ళిపోయి కేక్ ఒకటి కటింగ్ చేసి పడుకుంటామండి హాయిగా. ఎందుకండి ఇప్పుడు ఆటో చూపించాను కదా. ఆటో కాదండి ఇంకొక ఆటో వచ్చింది. ఈ రోజు మాత్రం భలే ఉందండి. ఇంకొక ఆటో వచ్చింది. ఇగో ఎక్కుతున్నాం. ఇగో పొడ్డోండి పట్టుకో. జాగ్రత్త. ఇది ఇందా మీకు చూపించాను కదండి. చూపించిన ఆటో కదా. ఇంకొక ఆటో వచ్చింది. ఇది ఎక్కేసాము. ఇంకా బాగానే మనం రావచ్చు కదా మీరు ఆటోలో అలాగా. 6 ఇక మేమైతే ఇంటికి బయలుదేరామండి. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరమే క్రిస్మస్ కన్నా న్యూ ఇయర్కి వస్తాం. అయిపోయింది. చర్చి కాదు ఎక్కడైనా వస్తాను కానీ అక్కడికి నేను ఇది మా వీధి అండి. మా వీధిలో కుర్రోళ్ళు అరుస్తున్నారు. చూసారా ఎలా వెళ్తున్నారు కుర్రోళ్ళు? స్ట్రైట్. ఇందులో అయితే ముగ్గులు బాగా వేశారు. చూపిస్తాను. అదిగో చూసారా? అది ముగ్గులు. అదిగో అది ముగ్గులు అండి. ఇక్కడ ఆపేసి ఇదిగోండి. ఎలాగైతే మా ఇంటి దగ్గరికి వచ్చామండి. ఇంటికి వచ్చామండి. అయితే ముగ్గులు చూడండి చక్కగా వేసారండి. చాలా బాగున్నాయి. న్యూ ఇయర్ అని కూడా రాసుకున్నారు. ఒకసారి తప్పుకో అది కూడా చూపిద్దాం. ఇదిగోండి చక్కగా భలే వేసారండి ముగ్గులు. ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకున్నారు. ఈ ముగ్గు అయితే మంచి హైలైట్.
చూడండి చాలా బాగున్నాయండి ముగ్గులు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని రాశారు. వెళ్దామా ఇంట్లోకి? పదండి, మంచు పడుతుంది, వెళ్ళిపోతాం. ఇక మా ఇంటి ముందు కూడా వేశారండి మా వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. ఇదిగోండి మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుమ్మం ముందు వేశారనమాట. కాకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని రాయలేదు. ఇక్కడ కూడా ఇది చేస్తున్నాడు వీడు. కదా ఇంట్లోకి వెళ్దాంపా. కదండి పాపం నే ఎత్తుకోరా, నేను ఎత్తుకుంటాను. పండి నేను ఎత్తుకుంటాను. దారా బుడ్డోడా, నేను ఎత్తుకుంటారా? ఇవ్వండి మా బుడ్డోడు అయితే 4 అడుగులు వేసాడు, ఇంకెక్కలేకపోతున్నాడు. సరేలాడు చిన్నపిల్లాడు కదా, నేను ఎత్తుకున్నాడు. ఈ ఆడే ఎక్కుతాడు మెట్లు పాపం, నేను ఎక్కలేను పెద్దగా. వెళ్దాంపా. వచ్చే ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. చేస్తున్నారు తాళాలు. ఎంత అయిన టైం వచ్చినాయి? 2 అదేలే, ఎంతసేపు వస్తాం? 10 నిమిషాలు. అదే సరే రండి, కేక్ కట్ చేయాలి. తొందర తీస్తే కేక్ కట్ చేసి చూపించాం ఇందాక. ఏం చూచే అయ్యో కటన్ దగ్గర మొత్తం పోయినాయి. ఓకే రాడు ఆవలిస్తున్నాడు, కేక్ కట్ చేసి పడుకున్నాం. యు నాట్ క్లీనింగ్ యువర్ ఫుడ్సా? వితౌట్ క్లీనింగ్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏంటంటే కావాలంట? చేతికి కట్టు, ఆ గాజు కట్టు. అదిగో నువ్వు గాజు కట్టు. ఆడుకుంటాడు. మొన్న అలా కట్టాను క్రిస్మస్ రోజు. కేక్ కట్ చేసి ఎగిరిపోద్దురా. కేక్ ఎక్కడ పెట్టారు? పెట్టు, అక్కడ పెట్టు. కట్ చేస్తావు నువ్వు? అమ్మ చేసిద్దా? చెయ్యి, చేపించు. ఊరికే చిన్న కేక్ తెచ్చానండి, అటు చెయ్యేసి పాడు చేస్తాడు. ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయరా. చిన్న కేక్ కూడా తెచ్చాను. దా నువ్వు కూడా రమ్మా. కరెక్ట్గా 2 అయింది. ఈ కేకు మేము కట్ చేస్తున్నాం అండి. పెట్టు, నువ్వు కట్ చేయించరు చిన్న. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బొడ్డోడికి. క్రీమ్ గా అమ్మకు పెట్టాలి. బొడ్డోడికి పెట్టాడు ఆగడం. అది నాకు పెట్టినా అమ్మకి పెట్టు, మమ్మీకి పెట్టు, అమ్మకి పెట్టు, తింటది. క్రీమ్ వచ్చింది. చెప్పు. నాకు కూడా కొంచెం పెట్టు. నీకు తింటాను. చిన్న ముక్క చాలే నాకు. థ్యాంక్ యూ. కొంచెం అయిపోయిందిగా. చిన్న మొక్క పెట్టండి నాకు. నువ్వు తినవా? తిను కొంచెం. బాగుంది కేకు, చల్లగా ఉందండి. ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సేమ్ టు యూ. ఏంటి అంటే అడుగు కావాలంట. నైట్ దగ్గొచ్చుద్దాం. ఏం కాదు, చిన్న మొక్క పెట్టు. మొక్కలు చాలే. ఇదండి మళ్ళా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అయితే మనం అందరం బాగుండాలి. మొత్తం సంవత్సరం అంతా మనం చాలా హ్యాపీగా ఉండాలి. అందులో మేము ఉండాలని మేము కోరుకుంటున్నామండి. పోయిన సంవత్సరం ఏమైతే మీరు అనుకున్నవి తీరలేదు, ఈ సంవత్సరం కంపల్సరిగా
అవి నెరవేరాలనేది మా కోరిక. మేము కూడా అలాగే ప్రేయర్ చేసుకున్నామండి. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. మీరు నమ్ముకున్న దేవుళ్ళకి మీకు కంపల్సరీగా మీరు అనుకున్న ఈ సంవత్సరంలో జరుగుతాయి. చూడండి. ఓకే అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.